లడ్డు కల్తీ వ్యవహారంపై తప్పు ఒప్పుకునే ధైర్యాన్ని ఆ వెంకటేశ్వర స్వామి మాజీ సీఎం జగన్ కు ప్రసాదించాలని సామర్లకోట మండల టీడీపీ అధ్యక్షుడు ముసిరెడ్డి శ్రీరాములు అన్నారు. ఈ నేపథ్యంలో పి వేమవరం టీడీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డు ప్రసాదంపై కల్తీ జరిగిందని అన్ని రిపోర్ట్లలో తేల్చినప్పటికీ జగన్ తప్పు ఒప్పుకోవడం లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ మంత్రులతో నోటికొచ్చినట్లుగా తిట్టించడం జరిగేదని, కానీ కూటమి ప్రభుత్వం మాత్రం చాలా బాధ్యతగా వ్యవహరిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రజల్లోకి రావాలన్నారు. అలా కాకుండా చేసిన తప్పును కప్పిపుచ్చుకునే విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఇప్పటికైనా చేసిన తప్పును ఒప్పుకుంటే రాష్ట్ర ప్రజలు అలాగే వెంకన్న బాబు కూడా క్షమిస్తారని, అలాంటి ధైర్యాన్ని ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదించాలని కోరుతున్నామన్నారు. నమస్కారం. కొద్ది రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీ విషయం జరుగుతున్నది. ఇప్పటికి అన్ని రిపోర్ట్లు వచ్చి కల్తీ నిజమే అని రిపోర్ట్లో కూడా రావడం జరిగింది. అలాగే జగన్ కూడా ఈ తప్పులన్నీ తెలుసుకుని ఇంకా బుకాయించడం అదేవిధంగా బుకాయిస్తున్నాడు. ఆ తప్పులన్నీ సరైన తెలుసుకుని ఇప్పటికన్నా సరైన నిర్ణయం తీసుకుని తప్పులు చేయడం నిజమే అని ప్రజలకు ఒప్పుకుంటే ప్రజలు అలాగే వెంకటబాబు కూడా మిమ్మల్ని క్షమిస్తాడు. అది కాకుండా మేము అది చేయలేదు ఇది చేయలేదు అనడం చాలా తప్పు. ముందు గవర్నమెంట్లో జగన్ గవర్నమెంట్లో చూస్తే ప్రతి ఒక్కరితోటి మినిస్టర్లతో ప్రతి ఒక్కరిని కూడా బూతులు కానీ ఈ కానీ తిట్టించి కేసులు కూడా అనేక రకాలుగా కూడా ఇబ్బంది పెడతాం జరిగింది. ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సబ్జెక్ట్ పరంగా వెళ్తుంది తప్ప ఎవరినైనా సరే తిడతాం కానీ బూతులు కానీ ఎవరి ఆఫీసులైనా వెళ్ళి కొట్టడం కానీ ఎక్కడా లేదు. చాలా పారదర్శకంగా మా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ బీజేపీ ఈ కలిసికట్టుగా కూడా చేయడం జరుగుతుంది. అలాగే కూడా ప్రతి విషయాన్ని కూడా మా గవర్నమెంట్ ముందుకు తీస్తుంది. ఇవన్నీ కూడా చేసుకుని బాగా చేస్తున్నారు కూటమి ప్రభుత్వాన్ని. మేము కూడా నెక్స్ట్ ఇలా చేయాలని తెలుసుకుని మీరు జనాల్లోకి వెళ్ళాలి తప్ప మీరు చేసిన తప్పులన్నీ కప్పుపుచ్చుకుంటే అది చాలా తప్పుగా నిర్ణయం కాబట్టి అవన్నీ సరి చేసుకుని తప్పులన్నీ ఒప్పుకోవచ్చుగా ఇప్పటికైనా ఆ వెంకటేశ్వర స్వామి నిజాన్ని ధైర్యంగా ఒప్పుకునే మనోధైర్యాన్ని నీకు ఇవ్వాల్సిందిగా వెంకటరామని కోరుకుంటున్నాను.